హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెరైటీ రెసిపీ అండి, మల్టీపర్పస్ టిఫిన్ రెసిపీ చెప్తున్నాను. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇదేంటంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ముందుగా రెడీ చేసి ఉంచుకోవడం అండి. దీనికి నేను 1.5 గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే పావు గ్లాసు రాగులు, పావు గ్లాసు జొన్నలు, అలాగే ఒక పావు గ్లాసు అలసందలు. దీన్ని కొంతమంది అలసందలు అంటారు, కొంతమంది బొబ్బర్లు అంటారండి. ఇవి కూడా రెడీ చేసుకోవాలి. అలాగే 2 గ్లాసులు ఇడ్లీ బియ్యం, ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇవన్నీ రెడీ చేసుకుని మొత్తం అన్నీ ఒక పెద్ద బౌల్లో వేసుకుని, అలాగే ఒక స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని బాగా అడిగిపోయి కలుపుని ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని తర్వాత దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. మామూలుగా ఇడ్లీ పిండి, దోశ పిండి విడిగా రెడీ చేసి ఉంచుకోండి. కానీ ఇది అలా రెడీ చేయకపోయింది, మొత్తం ఒకటే బ్యాటర్ అండి దీనికి. ఈ బ్యాటర్ ఏంటంటే మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. వారం రోజులు టిఫిన్ రెసిపీగా పనికొస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా పనికొస్తుంది. ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా సింపుల్గా యూజ్ అవుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. బీపీ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి, అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా, ఎందుకంటే రాగులు, జొన్నలు అవన్నీ ఉన్నాయి కాబట్టి హెల్త్ రీత్యా కూడా చాలా మంచిది. అలాగే ఏదైనా ఒంట్లో బాగుంది, హెల్త్ పరంగా బాగున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి. మంచి ప్రోటీన్ ప్లస్ ఫైబర్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రెసిపీ చాలా మంచిది. కాల్షియం, రాగులో వాటిలో కాల్షియం ఉంటుంది. ఇది ఫైబర్ అండ్ ప్రోటీన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది చాలా యూజ్ అయ్యే రెసిపీ అండి. మీకు ఇలా కడిగిన దాన్ని గ్రైండ్ చేసుకుని ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇది వారం రోజుల పాటు టిఫిన్గా పనికొస్తుందండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా యూజ్ అయ్యే రెసిపీస్. పెద్దవాళ్ళు, పిల్లలందరూ యూజ్ అవుతుందండి. దీన్ని మనం ఇది రెడీ చేసుకున్న తర్వాత ఉప్పు వేయకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పావు గంట ముందు తీసుకుని దానికి ఆ క్వాంటిటీ సరిపడా ఉప్పు, రుచి సరిపడా ఉప్పు వేసుకుని, మనకు ఇడ్లీ అయితే ఇడ్లీ వేసుకోవచ్చు అండి. దోశ వేసుకోవచ్చు. దోశ కూడా 4-5 రకాలుగా కూడా వేసుకోవచ్చు అండి. కారం దోశ అని, ఉల్లి దోశ అని, అలాగే మసాలా దోశ అని, అలాగా రకరకాలుగా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్లెయిన్ దోశ ఇలా వేసుకోవచ్చు. అలాగే దీంతో దిబ్బ రొట్టె కూడా వేసుకోవచ్చు, మరియు పొంగనాలు అన్నీ వేసుకోవచ్చండి. కాకపోతే టైం ఉంటే కనుక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వాటికి కావాల్సినవి అరేంజ్ చేసుకుని వేసుకోవచ్చండి. లేదంటే కూడా అలా మామూలుగా కూడా వేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు, మన నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. మనం చూసారు కదా, ఇవన్నీ రెడీ చేసి ఆ రోజు నేను దోశ వేసాను. దోశ వేసినప్పుడు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ 2 ఉన్నాయి. అలాగే ఇడ్లీ వేసినప్పుడు కారపొడి చేశాను. అలాగే దిబ్బ రొట్టి వేసినప్పుడు మావాడు తేనె పానకం నంచుతుంది అన్నాడు మా మనవడు, అందుకని అలా చేసి ఇచ్చాము. అలాగే పొంగనాలండి. ఇవన్నీ కూడా మనం ఏది కావాలంటే అది రెడీ చేసుకోండి. చాలా యూజ్ అయ్యే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని కొత్త రెసిపీస్ పెట్టడానికి వీలవుతుంది. మీరు కామెంట్ చేస్తే ఇంకా మంచి రెసిపీస్, మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన అవుతారు. చూసారు కదా, ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని పొంగనాలండి. పొంగనాల్లో కూడా మనకు కావాల్సింటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఒకవేళ వారం ఉపవాసం ఉట్టివైన వేసుకు తినచ్చండి. ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మంచి వీడియోకి అవకాశం ఇవ్వండి.